రాంగ్ రూట్ లో పోతుంటేనో ముగ్గురెక్కి పోతుంటేనో రాకెట్ స్పీడ్ తో ఉరుకుతుంటేనో సిగ్నల్ జంప్ చేసినప్పుడు ట్రాఫిక్ వాళ్ళకి దొరికినామనుకోర్రి అంతో ఇంతో ఫైన్ కట్టి వెళ్ళిపోతారు. మళ్ళా దొరికితే మళ్ళా ఫైన్ కట్టుడే. ఒకళ్ళ కిక్కు మీద బండి కిక్కు కొట్టినా తెలిసిన లీడర్లతో చెప్పించుకొని ఫైన్ కట్టి బండి తెచ్చుకుంటారు. ఇది ఇన్నొద్దులు కానీ ఇక గవన్నీ ఏం నడవాయి. బండ్ల మీద రువ్వడిగా పోతోళ్ళు అడ్డం తిడ్డం పోతోళ్ళు రెడ్ సిగ్నల్ పడ్డా ఏదో ఎత్తిపోయినట్టు ఉరికెటోళ్ళు జర మంచిగినాలకి ముచ్చట. ఈ కాంచెల్లి ట్రాఫిక్ రూల్స్ తప్పిరంటే అంతే. ఇక రూల్స్ పాటించినట్టయితే డ్రైవింగ్ లైసెన్స్ తిరిగి పొందేటువంటి అవకాశం ఉండదు. దాని తదుపరి వాళ్ళు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశం రాదు. జిందగీలో మళ్ళా బండి కొనని కూడా కొనలేరట. మోటార్ వెహికల్ చట్టం గట్టిగానే అమల్లో పెడతాము అనుకొచ్చిండు మంత్రి పొన్నం ప్రభాకర్ సారు. ఏడాదికి 1,60,000 మంది కాలం చేస్తున్నారట. మరి బండ్లు టక్కరాయి 15 ఏళ్లు దాటిన బండ్లన్నీ తొక్కు కింద వేస్తే కొత్త బండి కొనడానికి ట్యాక్స్ తక్కువ చేస్తామన్నారు కదా. గది తప్పనిసరి ఏం కాదట. కాకుంటే రిన్వాల్ చేసుకోవాలి, లేదంటే పక్కా ఫైన్ లేసుడే కేసులు రాసుడే. సపోజ్ నేను 13 లక్షల వెహికల్ అమ్మేసి అదే 10 to 15 lakhs వెహికల్ ఎక్స్ షోరూమ్ ఇంకొక బండి తీసుకుంటానంటే దాంట్లో ఎంవి ట్యాక్స్ కాంపోనెంట్ అంటే మ్యానుఫ్యాక్చరర్ కాస్ట్ ఒకటి ఉంటుంది, మన ట్యాక్స్ లైఫ్ ట్యాక్స్ ఉంటుంది. ఆ లైఫ్ ట్యాక్స్ లో 30,000. ఫిట్నెస్ టెస్ట్ చేస్తానికి 2,096 కోట్లతోటి 37 జాగాలలో ఆటోమేటిక్ టెస్ట్ సెంటర్లు పెట్టి ఆలోచన చేస్తున్నారట. ఇక ఈ కాంచెల్లి సెంటర్లో సారథి వాహన పోర్టల్లో షేరికైతాము అనుకొచ్చిండు సారు. రాంగ్ రూట్ల దంచటోళ్ళు, సిగ్నల్ జంప్ అయ్యేటోళ్ళు, ముగ్గురెక్కి తిరిగేటోళ్ళు, రాకెట్ లెక్క దంచటోళ్ళని పట్టుకోవడానికి ఇంకింత మంది రోడ్ల మీదకి రాబోతురట. కొత్తగా 113 మంది వెహికల్ ఇన్స్పెక్టర్ల రిక్రూట్మెంట్ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి క్లియర్ అయి త్వరలో రాబోతా ఉంది. ఈ రూల్స్ ఈ స్కూల్లో కాలేజీలలో తిరిగి అందరికి ఎరక చెప్పినాక గప్పుడు సురువు చేస్తారట. కాబట్టి ఇప్పటి సందే ఫాలో అవుట్ అలవాటు చేసుకుంటే మంచిది. ఏమైతుందని లాపరో వేస్తే లైసెన్స్ క్యాన్సల్, మళ్ళీ బండి కొనలేరు. ఇక మీ ఇష్టము.